అందరికీ నమస్కారం అండి. మాది ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామం అండి. మా అమ్మాయి పేరు గుడాల సరస్వతి అండి. గుడాల సూర్యకుమారి, గుడాల చిరంజీవి అని మేము తల్లిదండ్రులు అండి. 28వ తారీఖు ఉదయం మా అమ్మాయికి పెయిన్స్ వస్తే డెలివరీ కోసం తీసుకొచ్చామండి. డాక్టర్ గారు అందుబాటులో లేరండి. ఫోన్ చేస్తే సెలవు అన్నారంటండి. సెలవు ఏంటి, ఇక్కడ కనీసం సెలవు కూడా రాసుకోకుండా సెలవు ఎలా పెడతారని అంటే మాకు పర్సనల్ లైఫ్లు ఉండవని చెప్పేసి ఇంకొక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటే ఆవిడ చెప్పారండి. మత్తు డాక్టర్ గారు కూడా రారు, ఇవాళ పబ్లిక్ హాలిడే అన్నారండి. ఇంచుమించు ఉదయం 8:25 కాడి నుంచి అండి అదే బక్రీద్ ఉదయం 8 ఉదయం 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 ఆవేళ బక్రీద్ అంట, అదే పబ్లిక్ హాలిడే అన్నారు. పబ్లిక్ హాలిడే అన్నారు. ఆ రోజు మేము ఉదయం 8:30 కాడ వస్తే 11 గంటల వరకు కూడా పేషెంట్కి బెడ్ ఇవ్వకుండా ఆ కుర్చీలోనే కూర్చోబెట్టి వాళ్ళు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్లో కూడా ఉంది, అలా పెట్టారండి. అప్పుడు మీడియా మిత్రులు ఫోన్ చేస్తే మీడియా మిత్రులు వచ్చి వాళ్ళ కోటలోనే వాళ్ళ సహాయం చేశాను, తల్లిని బిడ్డని కాపాడారండి. పైగా ఇప్పుడు కొంతమంది అంటే రాజకీయంగా దాన్ని చేశాండి. పిల్ల తల్లిదండ్రులు కాదు, వైసీపీ పేక్ మూట అని చెప్పేసాన్ని పెడుతున్నారండి. శేఖర్ అంట పెనుమంచిలి, జనసేన శేఖర్ పెనుమంచిలి అంటండి ఆర్ఎంపీ. ఇవ్వండి ఈ వైసీపీ కుట్ర దాడి. ఇప్పుడు మేము పిల్ల తల్లిదండ్రులను కాకపోతే పిల్ల తల్లిదండ్రులు ఎవరో అతను తీసుకొచ్చి నిరూపించవలసిందిగా మేము మీడియా మిత్రుల ద్వారాగా కోరుతున్నామండి. దీని పరంగా మేము లీగల్గా కూడా వెళ్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎంత దూరమైనా వెళ్తామండి. పిల్ల తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రులు కాదని నీచమైన స్థాయిలో రాజకీయం చేస్తున్నారండి. అభివృద్ధి వదిలేసి రాజకీయాలు చేసే స్థాయికి నాయకులు దిగజారిపోయారండి. మేము ప్రభుత్వాన్ని విమర్శించలేదండి. అంత ముందు కూడా వైద్యం సరిగ్గా చేయించండి, ఆసుపత్రిని అభివృద్ధి చేయండి అని చెప్పేసి చర్యలు తీసుకోవాలని చెప్పాం కానండి. ఒక సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ విమర్శించిన దాఖలాలు లేవండి. ఇది జనసేన పార్టీ శేఖర్ అంటే ఆర్ఎంపీ డాక్టర్, ఇతను మాత్రం ఈ పేకు పోస్టులు పెట్టండి, మమ్మల్ని చాలా అలర్ చేశారండి. ఇతని మీద అయితే మేము చట్టపరంగా పెనుమంచిలి గ్రామం ఆర్ఎంపీ డాక్టర్ అంటే శేఖర్ ఇవన్నీ పెట్టండి. ఈ సీసీ ఫుటేజీలు కూడా పెట్టాడండి. సీసీ ఫుటేజీలు కూడా ఉన్నాయండి మా దగ్గర. హాస్పిటల్ నెంబర్ అని చెప్పేసి అదే డైరెక్టర్ అని చెప్పేసి అంటున్నారండి. అది ఎంతవరకు అన్నది మాకు తెలియదండి. కాకపోతే అతను ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక గర్భిణిని తీసుకెళ్తే రాజకీయం చేయటం అన్నది హేయమైన చర్య అండి. దీన్ని ఖండించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మేము అలాగే కూడా ఈ పోలీసు వారికి లీగల్గా కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తున్నామండి. వాళ్ళు కూడా